పేరు వి వెంకట్రావు అండి. సినర్జీస్ కంపెనీలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి. కానీ 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి. బస్సులు తీసేశారు. పోనీ బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారండి. 6 లోవ నుంచి వస్తున్నారు. అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు, ఏమీ లేవు. పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు, ఏమీ లేవు. 6 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఇదిగో అదిగో అంటున్నారు. ఏమైనా అంటే మేడం గారేమో కాలు తీసేసుకోండి, చేయి తీసుకో. ఆవిడ కాలు చెయ్యి మాకు ఎందుకండి? మా జీతాలు మాకు కావాలి కదా. ఆవిడ ఏమి మా జీతం ఇస్తామని అనట్లేదు. కాలు తీసి చెయ్యి తీసుకోండి అంటే ఎందుకు? ఆవిడ కాలు చెయ్యి మేము ఏం చేసుకుంటాం? మాకెందుకు జీతాలు ఇవ్వరు? పోనీ ఇవ్వము, ఒక 2 నెలలు 3 నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది, మీరు సర్టిఫికెట్లు తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనైనా చెప్పలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు. కానీ కనీసం ఒక్క నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు. హాఫ్ శాలరీస్ వేశారు. అది ఎప్పుడు 6 నెలల క్రితం అలా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి హాఫ్ శాలరీస్. అవి ఏం సరిపోతాయండి? కనీసం పిల్ల ఫీజు కూడా రావట్లేదండి. మా పిల్లల్ని స్కూల్లో నుంచి వెళ్ళిపోండి, ఫీజులు కట్టట్లేదు అంటున్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి. అలాగని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? ఇంటి అద్దెలు కట్టుకోవాలి, తినాలి, ఎక్కడి నుంచి వస్తాయి మాకు? కనీసం మరి శాలరీస్ ఇచ్చి బాధ్యత మేడం గారికి ఉండాలి కదా. సినర్జీస్ యాజమాన్యం ఇలా చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి కంపెనీ రన్ చేసి ఇది ఈ పరిస్థితి వచ్చిందంటే చిరాగ్గానే ఉందండి మాకు అందరికీ. మరి